తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ బీసీ సంఘం మరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది బీసీ భవన్లో. మనందరికీ కూడా తెలిసిన విషయమే, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద, ఏ రంగాల్లో ఏ రకంగా అన్యాయం జరుగుతుందనే విషయాల మీద పూర్తిగా కూలంకషంగా గణాంకాలతో సహా మొత్తం జయశంకర్ గారు సేకరించి ఈ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తెలంగాణ ప్రజలకు బతుకుండదు, ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క భాష, యాస, నీళ్లు, నిధులు అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు దోసుకోబోతున్న విధానాన్ని వివరించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మళ్ళీ తొలి దశ ఉద్యమంలో కానీ మలి దశ ఉద్యమంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈరోజు జయశంకర్ గారు ప్రత్యేక రాష్ట్రం రావాలని చెప్పి పెళ్లి చేసుకోకుండా కూడా మరి అది బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న అన్యాయాల మీద అప్పుడు ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులకు ఒక తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద వివరించి వారి ఉద్యమాలు చేయమని చెప్పి చాలామంది కూడా తయారు చేసినటువంటి వ్యక్తి మన జయశంకర్ గారు. అయితే చాలామంది కూడా తెలంగాణ వాదాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా సాధించాలని తపన పడుతున్నటువంటి సందర్భంలో మరి కేసీఆర్ గారి యొక్క రూపంలో మరి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ యొక్క ఉద్యమం యొక్క స్వరూపం ఏ రకంగా ఉండాలి, ఈ యొక్క ఉద్యమం యొక్క అడుగుజాడలు ఎట్లా ఉండాలనే విషయాన్ని ప్రతి దాంట్లో మరి దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి జయశంకర్ గారు. జయశంకర్ గారి యొక్క సలహా ప్రకారమే మరి తెలంగాణ ఉద్యమం విస్తృతమైంది. అన్ని వర్గాల ప్రజలు జై తెలంగాణ అనే మాట అనని వ్యక్తులు కూడా ఆ పార్టీలను కూడా జై తెలంగాణ అనిపించినటువంటి వ్యూహకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. అలాంటి ప్రొఫెసర్ జయశంకర్ వారి యొక్క కృషి ఫలితంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక తెలంగాణ రాష్ట్రంలో మన మహానుభావులైనటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఈ యొక్క వర్ధంతి మనం కూడా ఘనంగా చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి మరి అలాంటి మహానుభావుని యొక్క జయశంకర్ గారితో మరి తిరిగినటువంటి అనుభవం నాకు ఉన్నది. వారి వెంట అనేక సందర్భంలో మరి అనేక ఉద్యమంలో పాల్గొన్నటువంటి అవకాశం నాకు దక్కింది. మరి వారి యొక్క చివరి అంత్యక్రియలు కూడా మరి లాస్ట్ వరకు ఉదయం మరి రాత్రి 8 గంటల నుంచి ఉదయం తెల్లారి దాదాపుగా 7-8 వరకు నేను ఉండాలి. కేసీఆర్ గారు అనేక స్వయంగా వారి యొక్క అంతిమయాత్ర ఆ యొక్క వాహనానికి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా తొలి దశ మలి దశ ఉద్యమకారుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి ఈరోజు మన మిర్యాలగూడ బీసీ భవన్లో బీసీ నాయకత్వం బీసీ యొక్క ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు గత దశాబ్ద కాలంగా ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలని చెప్పే దృక్పథంతో 1934లో జన్మినటువంటి వ్యక్తి. ఆయన కుటుంబం చాలా పెద్దది. ఆయన కుటుంబంలో ఆ రోజుల్లో చదివించే పరిస్థితి కూడా లేదు. ఆయన అప్పటికే చాలా కష్టాలు పడి హాస్టల్లో ఉండి చదువుకొని తెలంగాణ స్వాతంత్ర ఉద్యమం వచ్చే నాటికి ఆయనకు 13-14 సంవత్సరాల వయసు. ఆ రోజు 1950లో ఆయన 17-18 ఏళ్ళ వయసులో ఉన్నాడు. అప్పటికే మద్రాసు ఉమ్మడి అవుతుంటే ఈ మన తెలంగాణ ఈ నవాబుల కింద ఇక్కడ ఉన్న ఈ రాజ్యాన్ని మనం ఎట్లయినా సరే మనం ప్రత్యేకంగా నీళ్ళ కోసం కానీ నిధుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ మనం చదువుకున్న విద్యార్థులు చాలా అయిపోతారని ఆనాడే ముల్కీ నిదానానికి
వ్యతిరేకంగా ఆయన ఉద్యమించినటువంటి ఉద్యమకారుడు. ఆయన ఉద్యమ బాటలోనే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులని తన హక్కున చేర్చుకొని వారందరికీ చదువు చెప్పించుకుంటూ అతనికి వచ్చినటువంటి జీతాన్ని కూడా విద్యావంతులు విద్యతోటే ఈ సమాజం బాగుపడుతుంది, ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి, చదువుకుంటేనే చదువుతోటి ఈ దేశం బాగుపడుతుందని చెప్పి చాలామంది అతను చదువుకున్నటువంటి వ్యక్తుల్ని తయారు చేసి వాళ్ళకు ఫీజులు కట్టినప్పుడు కుటుంబం ఉంటే ఆ కుటుంబం ద్వారా నేను వీళ్ళందరినీ సేవ చేయలేని సమాజానికి అనే ఉద్దేశంతో ఆయన వివాహాన్ని కూడా త్యాజించినటువంటి మహా వ్యక్తి. ఆయన కుటుంబం లేకుండా ఈ సమాజమే నా కుటుంబం అన్నటువంటి వ్యక్తి. 1969లో ఉద్యమంలో ఆయన చాలా చురుకుగా పనిచేసినటువంటి జయశంకర్ సార్. ఇట్లయితే ఆ రోజు ఎట్లయితే ఉద్యమాన్ని అణసరొక్కిరో కొంతమంది స్వార్థపరుల పదవుల కోసం ఆయన చెల్లించకుండా మళ్ళీ మలిదశ ఉద్యమం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక అగ్నిభావుట మన కేసీఆర్ గారు 2001లో కనిపించింది. ఆయన ద్వారా ఆనాడు చాలామంది విశ్వబ్రాహ్మణులు వెనకబడిపోతున్న వాళ్ళని, అక్కడ స్పీకర్ మధుసూదనాచారిని, అక్కడ దాసో శ్రవణ్ని, ఈ మిర్యాలగూడ ప్రాంతంలో అనబీమాస్ నాగార్జునాచారి గారిని ఆయన వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమ కెరటాలని ఎంతోమందిని తయారు చేసి వారందరికీ గురువుగా ఉన్నాడు. మరణించినా కూడా మళ్ళీ తెలంగాణ వచ్చేంత వరకు నా ఊపిరైతే ఆగదు, నా ఆత్మ ఇక్కడనే తిరుగుతుంటుంది, నేను తెలంగాణ సాధించి నా కళ్ళతోటి చూడలేకపోయినా నా ఆత్మతోటి చూస్తా అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి తెలంగాణ మహానుభావుని, అలాంటి ఉద్యమకారుని జాతిపితగా గుర్తించి అతనికి సరైన గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన శిష్యులకు కూడా ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్లో మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 14వ వర్ధంతి జరుపుకోవడం మనందరికీ కూడా శుభసూచకం అని చెప్పేసి నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఆయన మన మధ్య లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్రం వస్తే బడు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, అలాగే నీళ్లు, నిధులు, నియామకాలు, ఏదంటే మన నిధులు మనకి, మన నీళ్లు మనకి, మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం అహాదిశలు కృషి చేసినటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. అలాగే బలహీన వర్గాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే అత్యధికంగా ఉన్నారు, వీళ్ళంతా కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి కూడా ఆనాడు పెద్ద ఎత్తులో కూడా కృషి చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. వర్ధంతి సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మన బీసీ భవన్లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన నాయకులకు, కుల సంఘ నాయకులకు, పెద్దలకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, అఖిలపక్ష నాయకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. 1969 నుంచి కూడా తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఒక ప్రొఫెసర్ అయ్యుండి కూడా, ప్రభుత్వ ఉద్యోగం అయ్యుండి కూడా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి జయశంకర్ సార్ గారు. ఎంతోమంది నాయకులు తయారు చేశాడు, ఎంతోమంది పదవులు పొందేందుకు కృషి చేశారు. వారి తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్రమే పరమావధిగా ఉండి ఆర్దిశలు కృషి చేసి తన జీవితాన్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి. అతను వివాహం చేసుకోకుండా అతి వయసులో కూడా, వృద్ధాప్య దశలో కూడా, రిటైర్ అయ్యి కూడా తన యొక్క ప్రాణం సైతం కూడా తెలంగాణ అహర్నిశలు పాటుపడిన వ్యక్తి. మరి తెలంగాణ రాష్ట్రం చూడకుండానే అమరుడైపోయాడు. ఎంతోమంది బీసీ బడుగు బలహీన వర్గాల నాయకులు తయారు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మనం 80% త్యాగం చేసి అనేక రకాల ఉద్యమాలలో అన్ని నాయకులను తీసుకొచ్చి తెలంగాణ వచ్చేందుకు ప్రయత్నం చేసిన జయశంకర్ గారికి, వీడికి వచ్చిన బీసీ నాయకత్వం వహిస్తున్న వివిధ పార్టీల నాయకులకు, మిత్రులారా, వాస్తవంగా జయశంకర్ సార్ ఏదైతే కలలు కన్నాడో ఆ తెలంగాణ మనకు వచ్చిందా, లేకపోతే గడిల రాజ్యం వేలే వాళ్ళకు వచ్చిందా, ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి. బాబు మాట్లాడొద్దు. మార్పు తీసుకొస్తుందంటే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అవే
అట్లాంటి ఒక ఉచిత పథకాలతో కొనసాగుతుంది కనుక మొత్తం తెలంగాణ సమాజం కోరుకున్నది ఏమిటి? ఇక్కడ కనీసం ఆయనే అన్నట్టుగా ఈ తెలంగాణ వస్తే బిడ్డలందరికీ ఉచితంగా సమానమైన విద్య అందుతుంది, వైద్యం అందుతుంది. ఇవాళ కడుపు నొప్పి వేసినా, కాలు నొప్పి వేసినా లక్షల రూపాయలు కార్పొరేట్ శక్తులకు దారవేయకుండా తమ బిడ్డలు చదివించుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టకుండా విద్య, వైద్య, ఇతర రంగాల్లో కూడా ఒక సాధికారత వస్తుంది తెలంగాణ కలగదు. కానీ ఇవాళ 11 ఏళ్ల తర్వాత చదువుకోవడానికి, ఆరోగ్యం కోసం ప్రజలు మరి మధ్యవర్తి బహుజన వర్గాలు ఎంత చెమటొడ్చాల్సి వస్తుందో, వాళ్ళ రక్తం దారపోయాల్సి వస్తున్నది కనుక ఇతరు. అట్లనే ఇవాళ ఇంకే రంగంలో చూసినా కూడా ఒకవైపు భూముల ఆక్రమణ జరుగుతుంటుంది, లేదు ఇంకొక వైపు అడవులు నరికి వేస్తుంటారు, ఇంకొక వైపు ఇతరాలకు సంబంధించినటువంటి సమస్యలు జరుగుతాయి. వీరి గురించి మాట్లాడు రైతు బంధు ఎన్ని ఎకరాలున్నా ఇస్తా ఉంటుంటారు, కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు,